హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి హార్ట్ఫుల్ లైఫ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారులే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఛానల్ ఏమైతే కొత్తగా చేంజ్ చేశాను. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా అమ్మ అయితే మార్నింగే లేచేసి వాకైతే వచ్చేసింది, వాటర్ అయితే పడుతుంది. నిన్నైతే శాంప జల్లింది, కాకపోతే ఇవాళ పెండ దొరకలేదనేసి వాటర్ పైన పైన అయితే పడుతుంది, దుమ్ము లేకుండా. పెండ దుమ్ము చాలా వస్తుంది అనేసి ఇంకా పాప మార్నింగే లేచి ఇలా అయితే సెల్ఫ్ లో ఉన్న గాజుల డబ్బా అయితే తీసుకొని అందులో అయితే నెయిల్ పెయింట్ అయితే ఉంటే మొత్తం రుద్దేసుకున్నది. తీసుకొని కాళ్ళకు చేతులకు డబ్బాలో మొత్తం పోసేసింది. ఇంకా చిన్నోనికి మాత్రం పుయ్యలేదు, బెటర్ అనుకోవాలి. ఇంకా భయపడ్డా నేనైతే, వానికి ఎక్కడ రుద్దుతుందేమో అనేసి. చెప్తే వినదు, ఏడుస్తుంది. లే అనేసరికి కొంచెం గట్టిగా మాట్లాడితే మనం ఇంకా కళ్ళు మూసుకొని ఏడుస్తుంది, ఏదో కొట్టినట్లు చేస్తుంది మా పాప అయితే. ఇంకా చిన్నోనికి రుద్దలేదు కాబట్టి బెటరు. అది కాళ్ళకు పోవాలంటే ఎంత టైం పడుతుందో, అసలు ఎలా పోతుందో కూడా తెలియదు. చిన్నోనైతే ఇంకా కొద్దిగా ఉయ్యాల్లో వేసేసి ఇంకా నా పైన బెడ్షీట్స్ అయితే తీసేస్తున్నాను. ఇంకా నార్మల్ గా బ్లాగ్స్ తీయడం, నార్మల్ గా మనం ఎలా మాట్లాడతామో ఎలా ఉంటుంది అనేసి అయితే ట్రై చేస్తున్నాను. కాకపోతే వీలు అవ్వట్లేదు. నార్మల్ గానే వీడియోస్ తీయాలని అనుకుంటున్నాను. ఏమైతుందంటే ఇంకా మనం లేచేసరికి అమ్మ లేచేస్తుంది, అప్పటికే వంట చేసేస్తుంది, మనకేమో టైం ఉండదు. ఇంకా మా చిన్నోడేమో మార్నింగ్ అంతా నిద్రపోతాడండి. కాకపోతే నైట్ అయ్యేసరికి కరెక్ట్ గంట కొట్టినట్లు 12 అయిందంటే ఇంకా వాడైతే ఇంకా ఆడుకోవడానికి లేస్తాడు. ఇంకా అప్పటి నుంచి నాకైతే నిద్ర ఉండదు. అందుకని నేను మార్నింగ్ తొందరగా లేవాలనుకున్నా కూడా లేలేకపోతున్నాను. ఇంకా లేచేసరికి అమ్మ వంట అంతా చేసేసుకుంటుంది. అందుకనే ఇవాళ కొంచెం తొందరగా లేసాను. మా వాడైతే చాలా ముద్దుగా ఉన్నాడు కదా, ఈరోజు కొంచెం అయితే నన్ను సతాయించలేదు. ఇంకా బయట అమ్మ అయితే నీళ్ళు పట్టింది కదా, ముగ్గు అయితే వేస్తుంది. చూడండి మా పాప కూడా వేస్తా అనేసి అయితే ఇంకా అమ్మ ఎమ్మటే తిరుగుతా ఉంది. నాకు కొంచెం ముగ్గు పెట్టా అని. అమ్మతో నా ముగ్గు అయితే ఉంది. ఆమెనే ఉత్త కవర్ పట్టుకొని ముగ్గు నేను వేస్తా అనేసి అక్కడ నిలబడి చూస్తుంది. మా పాప ముగ్గు నచ్చితే లైక్ చేయండి. ఇంకా అమ్మ అయితే ముగ్గు వేసేసింది కదా, ఇప్పుడైతే బొట్లు అయితే పెడుతుంది కుంకుమ పసుపుతోనైతే. ఇంకా మా చెట్లకు పూలు అయితే మొన్ననే తెంపినాం, కనకాంబరాలు. మళ్ళీ అయితే చాలా బాగా వచ్చినాయి. బెటర్ కనకాంబరాల చెట్లు వేసుకోవడమే. ఇంకా మా పాప అయితే ఇప్పుడైతే ముగ్గు వేసేసింది కదా, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుంది. చూడండి ఎలా చేస్తుందో. ఎక్సర్సైజ్ చేయాలి పొద్దున్నే. ఇంకా ఎక్సర్సైజ్ చేసేసి అలసిపోయింది. ఇప్పుడైతే ఇంకా బ్రష్ వేసుకోవడానికి అయితే రెడీ అయిపోయింది. బ్రష్ అయితే తెచ్చుకున్నది, కాకపోతే ఆమెది కాదు నాది తీసుకొచ్చుకున్నది. ఇంకా ఆమెదైతే యువతల రూమ్ లో ఉందనేసి ఇంకా యువతల పేస్ట్ అయితే పెట్టుకుంటుంది తోమడానికి. పెట్టు మరి పేస్ట్ పెట్టు. కొంచెం ఆ గోర్ల పేంట్ ఎప్పుడు పోవాలి మమ్మీ? కాళ్ళకి అట్లా రుద్దుకున్నావు. మంచిగా. ఇంకా అమ్మ అయితే ఇవాళ నేను కూడా మా చిన్నోనైతే ఎండకైతే పడుకోబెట్టాను కొద్దిసేపు. ఇంకా అమ్మ అయితే ఇల్లు అయితే తుడుచుకొచ్చేసింది. ఇంకా నేనైతే మొహం కడుక్కోవడానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఇంకా అమ్మ అయితే గిన్నెలు అయితే బయట వేసేసింది. ఇప్పుడు బియ్యం అయితే కడుగుతుంది పొయ్యి మీద పెట్టడానికి.
ఇంకా మా కోళ్ళ కోసం గింజలు వేస్తే వేరే వాళ్ళ ఇంటి నుంచి వస్తాయి కోళ్ళు అయితే. మా కోడి పిల్లలకైతే అసలు ఉంచనే ఉంచవు, వేరే కోళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా నేను కూడా మొహం అయితే కడిగేసుకోవాలి. ఇప్పుడు అమ్మ అయితే అన్నం అయితే పోయి పెట్టింది. ఇంకా అమ్మనైతే మస్తు సతాయిస్తుంది అసలు. అమ్మ అయితే వేడి నీళ్ళు పోస్తుంది బాటిల్లా. ఇంకా మా చిన్నోడు చూడండి వాళ్ళ నాన్నమ్మ కొంగు పట్టుకొని అయితే ఆడుకుంటున్నాడు. కాకపోతే ఈ మధ్య మా అమ్మమ్మకైతే చాలా హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేకపోయినా మనవంతో అయితే బాగానే ఆడుకుంటుంది. ఇంకా నేనైతే ఫేస్ వాష్ చేసేసుకొని ఇప్పుడైతే నేను ఈ లోషన్ అయితే రుద్దుకుంటాను. తర్వాత లిప్ బామ్ పెట్టేసుకుంటే ఇంకా మార్నింగ్ రొటీన్ ఇదే, డైలీ ఇలానే చేసుకుంటాను. ఇంకా ఈ టైంకి ఎండలు అయితే మస్తు ఘోరంగా కొడుతున్నాయండి. ఇంకా మా ఇల్లేమో రేకులు, అందులోన కూలర్ అయితే ఉంది కానీ ఎంతైనా పైన ఎండలు కాబట్టి చాలా ఘోరంగా అయితే ఎండలు అయితే ఉన్నాయి. ప్లీజ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మార్నింగే నాది ఫేస్ వాష్ చేసుకున్నాక ఇలా లోషన్ రుద్దేసుకొని లిప్ బామ్ పెట్టేసుకుంటే అంతే. ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే తాగేసి, అమ్మ నా కోసం వేడి నీళ్ళు పెట్టింది కదా, వేడి నీళ్ళు తాగేసి ఇంకా మా చిన్నవానికి అయితే డ్రాప్స్ అయితే ఉన్నవి, వానికి డ్రాప్స్ వేసేసి పిల్లలకి ఇలా డైరెక్ట్ గా పడుకొని పెట్టి వేయకూడదు. కాకపోతే వీడియో తీసే వాళ్ళు లేరు కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇంకా అమ్మ అయితే కర్రీ కోసము చివలకాయ అయితే ఉడకబెట్టేసింది. పక్కన పాలు నా కోసం అయితే కాగబెట్టేసింది. ఇప్పుడు నేనైతే పాలు అయితే పోసుకొని, ఆల్రెడీ మా పాప అయితే తినేసింది బిస్కెట్స్. ఇంకా ఆమెకే ముందు పోసేస్తుంది, ఏడుస్తుంది ఆకలేందని. నైట్ తినేసే పడుకుంటది కానీ మార్నింగ్ లేచేసరికి ఇంకా చిన్నపిల్లలు కదా ఆకలేస్తుంది. అందుకనే ఫస్ట్ ఆమెకే పోసేసి అయితే ఆమె తిని ఇంకా బయట ఆడుకుంటుంది. ఇంకా మా అమ్మ ఏ పని చేస్తే ఆ పని చేస్తూ ఉంటుంది. నేనైతే పాలైతే తాగేసి పాలు తాగాక ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే పక్కనే ఉంటుంది. ఇంకా ఇంటికాడ అయితే కనకాంబరాల పూలు అలాగే గులాబీ చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా చాలా రోజులు అవుతుంది వెళ్దాము చూసేసి వద్దాము ఇల్లు ఎలా ఉందనేసి. ఇంకా పూలు కూడా ఉన్నాయి, పూలు అయితే తెంపుకోదాం అనేసి అనుకున్నాను. చూడండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఎలా ఉందో. మా అమ్మమ్మ మాతోనే ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఇక్కడ అయితే ఇంకా ఎవరు ఉండరు. ఇంకా వాళ్ళ పిల్లలందరూ హైదరాబాద్ లో ఉంటారు. మా మామ అయితే వేరేతోన పని చేయడానికి అయితే వెళ్ళిండు. ఇంకా ఇంటి ముందర ఎవరు లేకపోతే ఇలానే ఉంటుందేమో చూడండి. ఇంటి ముందర వాకిలే ఇల్లు శాంప చల్లడం, ముగ్గు వేయడం అలాంటివి చేస్తుంటేనే ఇల్లు కొంచెం కలగా ఉంటుంది కదా. ఎవరు లేని ఇల్లు ఇలానే ఉంటుందేమో కదా. ఇంకా ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూడగానే నాకు వచ్చి కొంచెం బాధ అనిపించింది. అందరు ఉన్నప్పుడు కలకలలు ఆడుతున్నది, ఇప్పుడైతే అస్సలు ఎవరు లేరు కదా, ఎలా అయిపోయిందో. ఇంకా వాళ్ళ ఇంటి ముందర చెట్లు అయితే చాలానే ఉన్నాయి, కనకంబరాలు అలాగే నిమ్మ చెట్టు, కలబంద చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా నేనైతే కొన్ని పూలు అయితే ఉంటే తీసుకొని అయితే వచ్చాను. ఇంకా ఒక పక్క తెంపుతుంటే మా పాప కూడా వచ్చి తెంపుతుంది వెనకాల. ఇంకా చెట్లకు వాటర్ పోసే వాళ్ళైతే ఎవ్వరు లేరు. ఇంకా అమ్మమ్మకి అయితే చేత కాదు, చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదనేసి. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండి నీళ్ళకు పోయడం కొంచెం ఇబ్బంది అనేసి రావట్లేదు. నీళ్ళు పోలేదు. ఇంకా మా బుడ్డ దాంతో అయితే చెట్లకు నీళ్ళు అయితే పోపిస్తున్నాను నేను. చూడండి ఎలా పోస్తుందో. 2-3 డబ్బాలతోనైతే తీసుకొచ్చి పోసింది. ఇంకా చేతగాక బాగానే పెట్టేసింది. ఇంకా నేనైతే కొన్ని పూలు వచ్చినాయి, అవైతే తీసుకొని అయితే ఇంటికైతే వచ్చాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా ఛానల్ నేమ్ మాత్రం మర్చిపోకండి. ఈ రోజుతోనే ఈ బ్లాగ్ ఇంతేనండి. బాయ్, టాటా, సీ యూ.